అల్లం చట్నీయా? బెల్లం వేసావా? లేదు, ఎలకల మంది వేసా. మా ఆవిడకి చాలా ఇష్టం, దానికి కొంచెం ఎక్కువే. కర్మ, ఈ చెవిటి మాలకలతో చచ్చిపోతున్నాను. నమస్కారం అండి. రా బాబు రా, కూర్చో. సరిగ్గా టిఫిన్ టైంకి వచ్చాడు, రేపటి నుంచి భోజనం టైంకి వస్తాడు. బ్యాచిలర్స్ తో ఇదే గొడవ. బాబాయ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమండి, అబ్బాయి మొహమాట పడుతున్నట్టున్నాడు. ఇంకో ఇడ్లీ కావాలంటా వెయ్యండి. పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని అల్లం చట్నీలో బెల్లం కలుపుకుని తింటే ఎలా? సంబంధాలు చూడరా? అవును, ఎన్ని గ్రైండర్లు ఉన్నా అవన్నీ వేస్ట్. రోటి పచ్చడి రుచి వాటికి రాదు. కరమరా బాబు, ఈ చెవిటి మేడలతో చచ్చిపోతున్నాం. ఏంటి బాబు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? మా దగ్గర మొహమాటం ఎందుకు? విషయం ఏంటో చెప్పేయ్. అమ్మాయి పెళ్లి విషయం అండి. పెళ్లి పెళ్లి మా పెళ్ళ 25 ఏళ్ళైంది. అయ్యి అన్యోన్యత ఇంకా పోలేదు. చిల్లిపి. అర్థమైంది, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. చాలా సంతోషం. ఓరి మీ ఇద్దరి చెవుల్లో సోలం పెట్టి తిప్ప. నాకీ తిప్పలేంట్రా? పొద్దున్నుంచి ఫుడ్ తో పాటు బ్రెయిన్ కూడా తినేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి నాకు కాదు, మీ అమ్మాయికి, మా గుప్తాకి చేయాలి. ఏంటి, నీ పెళ్లి మేము దగ్గరండి జరిపించాలా? దానికి ఇంత మొహమాటం ఎందుకు బాబు? కట్నం 10 లక్షలు కావాలట. నాయనో, ఆ బ్రహ్మదేవుడు ఇద్దరు చెవులో శేషం పోసి పూర్తి చేసినట్టున్నాడు. మొహమాట పడకు బాబు, ఇంకా ఏమన్నా ఉంటే అడుగు. ఏమిటో ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మీ ఇద్దరు గొంతు పిసికి మిమ్మల్ని పోడ్చాలా కాల్చాలా అని ఆలోచిస్తున్నాను. నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యి. ఉంగరాలు మార్చుకుంటే ఏమిటి, తాళి కడితే ఏమిటి, ఏదైనా పెళ్ళే. ఇదిగో నువ్వేం టెన్షన్ పడకు, ముందు అలాగే ఉంటుంది, తర్వాత అలవాటు పడిపోతావు. మా ఇద్దరిని చూడు. ఓరి నాయనో, పిచ్చిక్క. మీ చిలకలకి పిచ్చుకలకి ఒక నమస్కారం. నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీ అమ్మాయి పెళ్లి అసాధ్యం కోలా. పెళ్లి అన్నాక బ్యాండ్ మేళం లేకుండా ఉంటుందా? నేను అరేంజ్ చేస్తాను కదా. పని మా అమ్మాయికి కూడా ఓ మంచి సంబంధం చూడు బాబు. ఆ మంగళవాద్యాలు మా చెవుల్లో మారుమోగుతుంటే వినాలని ఆశగా ఉంది. ఇక నా వల్ల కాదు. మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి సలసలా కాగే నూనెలో వేయించాలి. పైకి రండి చెప్తా. ఏమిటి, పెళ్ళయ్యాక హనీమూన్కి విమానంలో వెళ్తావా? దానికేం భాగ్యం. పాపం వెనక ముందు ఎవరూ లేరు, అన్నిటికీ మన మీదే ఆధారపడ్డాడు. అలాగే 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేసేద్దాం. ఇప్పుడా? పిచ్చుక్కో. అసలు నేను శ్మశానంలో పూజలు చేద్దామండమేమిటి? ఆ భయంకరాకారుడు ఎవడో పుట్టుకురావడమేమిటి? నోర్మేయండి. ఇన్నాళ్ళకో వజ్రాల హారం ఇచ్చిన మంచి గిరాకీ దొరికింది కదా, మొత్తం మొలతాడుతో సహా దోచేద్దాం అనుకుంటే చాతకు అందద్దమ్మలాగా చేశారు. ఏ బాలాంబికే, దీని నోటికో ప్లాస్టర్ పడిపోతే ఎంత బాగుండు. ఉన్నట్టుండి ఆ కపాలానికి ఇంత పవర్ వచ్చింది ఏమిటి? నిజంగానే దీనికి ఇంత పవర్ వచ్చిందా? ఇంకోసారి టెస్ట్ చేస్తే తెలుస్తుందిగా. ఏ బాలాంబికే, దీని ప్లాస్టర్ ని మాయించే. అవును, దీనికి పవర్ వచ్చింది. ఎలా వచ్చింది అబ్బా? ఇదంతా వాడి మహిమే. యాహూ, చేంజరాగే బబ్లు. మీ మాయలు మంత్రాలు నా దగ్గర కాదు. ముందు మీరు ఆ తలమాసిన తలపాగాళ్ళని వెతికి పట్టుకోండి. వెతకక్కర్లేదు, చూడు నా మహిమ. హే బాలాంబికే, ఆ నక్క నాగభూషణం గాడు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్ళు. ఈ రాక్షసుడి గాడు ఎవడరా? అయినా ఈ అమరేష్ దోశగాడు ఎక్కడ తెచ్చాడో? ఇక్కడే చచ్చి. నువ్విక్కడికి ఎలా వచ్చావు? వెరీ సింపుల్. ఇంట్లో మాయమయ్యాను, ఇక్కడ ప్రత్యక్షమయ్యాను. అబ్బా, అంత గొప్ప మాంత్రికుడువా? ఏ డౌటా? అయితే ఏం కావాలో కోరుకో. 1 కాదు 2 కోరుకుంటాను. కోరుకొను, అదియును నా కపాలంబు దక్క. 1, నేను రావు బహదూర్ కావాలి. 2, ఈ గొట్టంగడు నాకు అసిస్టెంట్ కావాలి. జై బాలాంబికే. వాణ్ణి వీడిగా చెయ్యి, వీణ్ణి వాడిగా చెయ్యి. ఇదేంట్రా, నేను నీ గెటప్ లో చిక్కరిపోయాను. షటప్ ప్లీజ్. రావురే అంటానికి నేను నీ అసిస్టెంట్ కాదురా. ఐ ఆమ్ రావు బహదూర్ పీకే. ఆ పోజ్ ఏంట్రా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకరా. ఆ చేతులేంట్రా ప్లీజ్, గోతిగాడి నక్కలాగా.
ఇన్నాళ్ళు నువ్వు ఇదే పనిగా చేసింది? వెనకమ్మాల చరిత్రలొద్దు. వద్దంటే పోద్దేటి? అసలు నీ ఉద్దేశం ఏంట్రా ప్లీజ్? నీ ఉద్దేశమే నా ఉద్దేశం ప్లీజ్. ఈ దెబ్బతో నువ్వు నక్క నాగభూషణ వ్యాసమో, నక్క ఎర్రగా ఉండును, నాగభూషణం నల్లగా ఉండును, నాగభూషణముకు నక్క వలె 4 కాళ్ళు ఉండును, కానీ వీడి ముందు కాళ్ళని చేతులు అనుకును. నక్క గడ్డి తినదు, వీడు గడ్డి తినను. నక్క విషమ జంతువు కాదు, వీడు విషమ జంతువు. కనుక నక్కెక్కడా, నాగభూషణం ఎక్కడా? తగ్గిపోయింది. నా బతుకు తగలయ్యా. అలాంటోని ఇలా అయిపోయినేంటి? ఆఖరికి ఇడు కూడా లోకమైపోయాను. ఇదిగో అమరీష్ దోచా, ఆడు 2 అడిగాడు కదా, నేను 1 అడుగుతా. కోరుకొను అదిను నా కపాలంపు దక్క. అర్జెంట్ గా మా ఇద్దరిని రివర్స్ చేసేయి. జై బాలాంబికే. వీళ్ళిద్దరిని రివర్స్ చేసి పారేయ్. ఏంటి ప్లీజ్ ఇప్పుడు చదువు ఈ నక్క నాగభూషణం వ్యాసం. చదువుతాను. ఇంకెంత బీపీ గోళ నువ్వును. అసలు ఆ దుష్ట శక్తి గాడు రాత్రి ఆ తుప్పు పట్టిన కత్తి కోసం ఎందుకెళ్ళాడు, అసలు ఆ స్కీమ్ ఏంటని ఇక్కడ అడుగు. భలే జ్ఞాపకం చేసావు ప్లీజ్. ఆ తుప్పు కత్తి స్కీమ్ ఏంటి చెప్పు ప్లీజ్. జస్ట్ ఏ మినిట్, నా శిష్యుణ్ణి అడిగి చెప్తాను. జై బాలాంబికే. ఆ తుప్పు కత్తి రహస్యం ఏమిటో విప్పు. అర్జెంటుగా తుప్పు కత్తి రహస్యం చెప్పు. No बबलू, not now. तुम क्या कर रहे सुक्कू? जरा टाइरो ना. अभी नहीं बबलू. मत जावा सुक्कू. अम्मा. ఏంటన్నా కాళ్ళ పెట్టావు? ఏంట్రా ఫిల్మ్ చూపిస్తున్నారు? ఏంటా పరుగు? అది కదన్నా, నేను సుక్కు ఆడుకుంటున్నామా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. ఏమాటది? డిక్కీలో నాన్న. ఏంటది? టిక్కీలోనా? ఏదాడు? దానికి 2 కావాలన్నా. సుక్కు ఏంట్రా సుక్కు సుక్క కూరను నా తోడా? సరే కొంచెం వెనక్కు పో. నువ్వు బా. పోయాను. నువ్వు కూడా అలా వెళ్ళి నిచ్చో. వెళ్ళావా? వెళ్ళాను. ఇలా వంగు. వంగున్నాను. వంగే టిక్కిలోన అంటూ వెనక్కిరా. సర్లే సన్నాసి నువ్వు చెప్పు. 1 2 3 టిక్కిలోన. ఎందుకన్నా తన్నావు? ఏంటన్నా నువ్వు తప్పుగా టిక్కిలోన ఆడతావు? ఏంట్రా టిక్కీలోను? దేనికి పడితే దానికి లోన్ ఇవ్వడానికి పర్లేదు అనుకున్నావా? నేను కూడా వెనకాల వస్తాడంట, మేము ముందుకు వెళ్ళి లోన్ ఇవ్వాలంట. వాళ్ళు రాలిపోతాయి. పని చూసుకోబా. ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందిరా? నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వుండే ఛాన్సే లేదే. పళ్ళు రాల్తాయి. ఉషేంట్రా? చెప్పు తెగుద్ది. అమ్మో, ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా. మళ్ళీ వస్తుందేమో. ఏంటయ్యా? సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్. ఏమయ్యా, డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే గానీ మందు తాగే వాళ్ళకి మందు టైమేనాయా? ఇదిగా సరే ఉండండి, ఇప్పుడే వస్తా. మాస్టర్ టైం ఎంత అయిందండి? ఇంకో 10 నిమిషాలు ఆగితే 10 అవుతుంది. థ్యాంక్స్ అండి. సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి? శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే వస్తుంది. సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి? అవతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి? ఈ సేవకి ఎదురుగా ఉంది. థ్యాంక్స్ అండి. బై మాస్టారు, మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓహో, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఓహో, పిల్లలు ఎంతమందో? 2 అండి. మీది జాబా బిజినెస్ సార్? జాబ్ అండి. బై శాలరీ ఎంతో? ఏమండి, నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి? చెప్తే తప్పే లేదు కదా సార్. 10,000 అండి. మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి. ఏమండి, మా మిసెస్ దేవుడు అయితే మీకెందుకండి? మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా? చాలా బాగా మాట్లాడారు. మీకు తెలదు, మీ గురించి నాకు తెలదు. మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి, పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి, ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి, శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి. అంటే నేను బేవర్సన కొడుకులా కనపడతాను. అయ్యా, బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు, వదిలే నన్ను. ఎలా ఎర్ర బండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటలు ఇల్లును. ఏం బ్రాండ్ ఇది? బ్రాంజియా విస్కియా? మిక్స్డ్ కాక్టైల్ సార్. ఓహో, పవర్ఫుల్ ఎక్కడ అనమాట. థ్యాంక్ యూ. నానమ్మ, బియ్యం అక్కడ లేవే, ఇక్కడ ఉన్నాయి. ఆ మాత్రం నాకు తెలీదా? కింద పడ్డ బియ్యాన్ని ఏరుతున్నాలే. అవును,
పొద్దెక్కింది, మీకు భోజనాలు వడ్డించమంటారా? సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మ. ఆయన భోజనానికి పిలిచాను. ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాం. అలాగేలే. అమ్మా రండి బాబు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. రండి బాబు రండి రండి. అదేంటమ్మా అడుక్కునే లోపల తీసుకొచ్చావు? ఎవరు అడుక్కునేవాడు? ఆయన మన అతిథి. అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం. అతిథి దేవో భవ అన్నారు, ఎప్పుడు వినలేదా? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, పంపించేస్తాను. అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు. మీరు రండి రండి. అమ్మా భిక్షమేయండమ్మా. చే వేదవ సచ్చినాడా, అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు. అమ్మా అని అంతటితో కట్ చేశావు. పావతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాళ్ళు చేతులు వినకొడతాను, జాగ్రత్త. రే ఎక్కడున్నావురా? ఇక్కడ ఉన్నానమ్మా. నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను? ఎంత పోసారమ్మా? నన్ను అక్కడ తీసుకెళ్ళు. మరి భిక్ష పెడతారమ్మా? ముందు తీసుకెళ్ళరా చెప్తాను. రండమ్మా రండి రండమ్మా. ఇదిగోమ్మా బియ్యం ఇక్కడే ఉన్నాయి. అబ్బో నాకు తెలుసులే. అమ్మా బిసమేయండమ్మా. ఒరే ముందు నా కర్ర ఎక్కడుంది, అందుకోరా ఇలా. ఇదిగోండమ్మా. ఏమడిగా? బిసమమ్మా. భిక్షమా? భిక్షం భిక్షం. పొద్దున్నే నా పరువు తీసావు కదా, పరువు తీసావు కదా. భిక్షం అంట భిక్షం. నానమ్మా మళ్ళీ వచ్చాడు. ఇందాక అమ్మ అన్నాడు, ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు. గుర్తుపట్టలేననుకుంటున్నాడేమో. చెప్తాను వీడి పని. ఒరే ఇలా రారా. ఏంటి నానమ్మా? దగ్గరికి వచ్చావా? నేను గుర్తుపట్టానుకున్నావా? కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. నానమ్మ వాడు ఎవడనుకుంటున్నావు? మన సొంటిగాడు. నాకు తెలియదేంటి? వాడు చేసిన ఏదో పనికి కొట్టక ముద్దెట్టుకుంటారా?